8వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి గారి విశాఖ జిల్లా పర్యటన కూడా ఖరారైంది. ఆ రోజు రెండు ప్రోగ్రామ్స్, ఒకటి ఉదయం 10:30 to 11:30 ఏదైతే మనకి ఈ మ్యారిటైమ్ సర్వేలెన్స్ ఎయిర్క్రాఫ్ట్ TU-142 దాన్ని రిసీవ్ చేసుకోవడం, ఇది INS డాగా దగ్గర. దాంతోపాటు గతంలో మన ఒక ఫ్లైట్ మిస్సింగ్, దీంట్లో మన వాళ్ళు కొంతమంది ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చెక్స్, ఈ NAD ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే మిస్ అయిందో దాంట్లో చనిపోయిన వాళ్ళకి చెక్స్ ఫ్యామిలీస్కి డిస్ట్రిబ్యూషన్ చేయడం, 2 కార్యక్రమాలు INS డాగా దీంట్లో ఉన్నాయి. దాంతోపాటు మన సింహాచలం టెంపుల్కి సంబంధించి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలకి మన ఏదైతే సోలార్ ప్లాంట్ టెంపుల్లో ఫస్ట్ టైం ఒక సోలార్ ప్లాంట్ మనం చేసుకున్నాము, దాన్ని సందర్శనం, దాని ఓపెనింగ్. దాని తర్వాత మధ్యాహ్నం 12:20కి సింహగిరి కొండపైకి ఏదైతే మనం 2వ ఘాట్ రోడ్డు నూతనంగా నిర్మించామో దాని ఇనాగ్రేషన్. దాని తర్వాత స్వామివారి దర్శనం. అక్కడ తర్వాత మధ్యాహ్నం 12:50కి డార్మెటరీ ఫంక్షన్ హాల్, అలాగే తొలిభావంచ కళ్యాణ మండపం కాంప్లెక్స్కి ఒక ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన చేసుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు తిరిగి ప్రయాణం అవుతారు. విశాఖ నగరానికి రావడం జరుగుతూ ఉంది. ఆ రోజు విశాఖలో ఈ బ్రిక్స్ ఏదైతే మన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఈ సంబంధించిన సౌత్ ఆఫ్రికా కంట్రీస్ సంబంధించిన సదస్సు ఉందో ఆ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్స్ యొక్క ఒక కాన్ఫరెన్స్ వైజాగ్ నోవాటెల్ హోటల్లో ఉంది. దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. అదే రోజు జ్యోతిరావు పూలే యొక్క జయంతి సెలబ్రేషన్స్ కూడా విశాఖలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, ఆయన సమక్షంలో ఆ సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి. దాన్ని మన కూడా నూతనంగా నిర్మించిన చిల్డ్రన్ థియేటర్లో గౌరవ ముఖ్యమంత్రి, అది ఏ కాన్ఫరెన్స్ అయినా సరే ముందు ఈరోజు మనకి స్టేజ్ డివైడ్ అయిపోయిన తర్వాత వైజాగ్లో మనం వెన్యూ పెట్టుకోవడం జరుగుతాం. అటు డెవలప్మెంట్ వర్క్స్లో కాకుండా రెగ్యులర్ నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు కూడా వైజాగ్కే వేదికవుతూ ఉంటాయి. అటువంటి నేపథ్యంలో మళ్ళీ బ్రిక్స్ కాన్ఫరెన్స్ కూడా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ రాబోతుంది. గతంలో మనకి IFR కానీ ఇన్వెస్టర్స్ మీట్లు కానీ ఇవన్నీ కూడా వైజాగ్ వేదికవుతుంది. అటువంటి సిరీస్లోనే దాంట్లో భాగంగానే ఇది ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ రాబోతామని దాంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు.